అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జనవరి 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుపై వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రసన్న ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలండి. ఎందుకంటే మహర్జాతకులని చెప్పాలి. ఈ రాశివారు మీరు ఎక్కడుంటే అక్కడ బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులకి అలాగే గురువులకి కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఒక మంచి సక్సెస్ అనేది మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక వీరిని పొందిన దగ్గర ఏటి వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుందండి. అసలు ఏమి లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా కోటీశ్వరులుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇంత అదృష్టము ఇంత ఐశ్వర్యము వీరి చుట్టూతో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇన్ని కష్టాలు అంటే కనుక చెప్పాలంటే ఈ రాశి వారందరూ కూడా ఒకే సమస్యలతో ఒకే బాధలతో ఎవరు కూడా లేరండి. రకరకాలుగా అంటే ఒక్కొరికి ఒక్కో సమస్య వెంటాడుతూ ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ రాశి వారు కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే కొంతమంది ఆర్థిక స్తోమత లేక కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్నీ ఉన్నప్పుడు కూడా మానసిక ప్రశాంతత లేకుండా కొంతమంది ఉంటూ ఇలా రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వీరు మనస్తత్వము కష్టాన్ని నమ్ముకున్నటువంటి గొప్పవారు. అలాగే ఏదైనా కానీ మాకు ఉందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడడం కానీ లేదంటే ఉందిలే అని అహంకారం చూపించడం కానీ ఎక్కడా కూడా ఉండదన్నమాట. అలాగే ఈ రాశివారు చాలా ఉన్నోళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్పడం లేదండి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాస్త పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ రోజున మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితి కంటే మాత్రం తప్పకుండా ఎదుగుతారు. అయితే ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఈ రాశి వారికి రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది మీపై ఎక్కువ కనిపిస్తబోతుంది. అలాగే మీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అయితే చేతనైనంత వరకు కూడా దైవానికి దగ్గరగా ఉంటారు. అలాగే భగవంతుడికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో అవ్వచ్చు, లేదంటే వ్యాపార స్థలాలు అవ్వచ్చు, లేదంటే మనసులోనైనా కానీ దైవనామస్మరణ చేసుకుంటూ ఇలా దైవానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్ని నియమాలు కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అలాగే దేవాలయాలు కూడా సందర్శిస్తూ ఉంటారు. వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కూర్చొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో దేవాలయాలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఎప్పుడు కూడా శరణం వేడుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారి వాళ్ళ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి కారణము భగవంతుడు అని చెప్పేసి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకొని ఏ పనైనా కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైన వారు. అయితే వీరి జీవితంలో రేపటిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా అది కూడా ఎస్ అనేటువంటి ఒక వ్యక్తి వీరి జీవితంలోకి రేపటిలో ప్రవేశించబోతున్నారు. అంటే వీరిలో కొంతమందికి ఆల్రెడీ జరిగినా ఫేస్ చేసి ఉండవచ్చు అనమాట. అంటే వీరికి యుక్త వయసులో ఉన్నప్పుడు నుండి ఈ వ్యక్తి యొక్క ప్రవేశం జరుగుతుంది. అంటే వీరు కొంచెం చదువులై పూర్తి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసు వస్తూ ఉంటారు కదా. ఆ వయసులో వీరికి ఎస్ అనేటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. అయితే ఏంటంటే ఈ రాశిలో చూడడానికి కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే అటు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక వీళ్ళని చూస్తూనే ఉండాలన్నట్లుగా అనిపిస్తుంది. మనసులో ఎవరికైనా కానీ అలా అనిపిస్తుంది అనమాట. అలా మనసుకు కూడా ఆకర్షించే గొప్ప అందం వీరి ప్రేమ, అలాగే వీరి మాట తీరు ఇలా ఏదైనా కావచ్చు ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుంది. ఇక వీరిని చూస్తే రెప్ప తిప్పుకోలేంత అందంగా ఉంటారు. కనుచూపు కూడా తిప్పుకోలేరండి వీళ్ళని చూస్తే. ఇక వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇంత బాగున్నారేంటి అని చెప్పేసి ఎదుటి వారికి కూడా కుళ్ళు కలిగినటువంటి విధంగా ఉంటారు.
అంత చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. అలా ఈ రాశి వారు అంత అందంగా ఉండడం అనేది ఈ వ్యక్తి కంట్లో పడడం అనేది జరిగింది. అది కూడా ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా. మామూలుగా అయితే అందరికీ ఎలాగైనా నచ్చుతారండి, కానీ ఈ రాశి వారు ఏంటంటే ఎస్ అనేటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువగా నచ్చరంటారు. అయితే ఎస్ అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో వీరిని చూడడం అనేది కూడా జరిగింది. ఇక చూసిన దగ్గర నుండి వీరిని మర్చిపోలేకపోవడము, అలాగే వీరితో పరిచయం పెంచుకోవాలి మాటలు అని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. అయితే ఖచ్చితంగా రేపటి రోజున ఆ లెటర్ మీద ఉన్నటువంటి పేరుతో ఎవరైతే మీకు పరిచయం అయి ఉంటారో, లేదంటే అంతకుముందు పరిచయమైనటువంటి వ్యక్తులు ఏమి కావచ్చు, వారి ద్వారా మీకు వారి మనసులో ఉన్నటువంటి మాటను రేపటి రోజు మీరు వింటా అని చెప్పుకోవచ్చు. అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, లేదంటే మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ బంధం అనేది రేపటి రోజు మీ జీవితంలో కలగబద్దని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు మీకు చాలా రోజుల నుండి ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి చాలా కళ్ళకు ఉన్నటువంటి వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశాలు కానీ, లేదంటే ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారికి మంచి అవకాశం రావటం కానీ జరుగుతుంది. అలాగే రేపటి రోజు మీతో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మాట్లాడకుండా మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తి మీతో మరలా తిరిగి మాట్లాడడం అనేది రేపటి రోజు కళ్ళలో కూడా ఊహించినటువంటి విషయంగా రేపటి రోజు మీకు కనిపిస్తుంది. అంటే వారు మీతో మాట్లాడడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వారితో కలిసి చాలా విషయాలను కూడా పంచుకుంటారు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అప్పుల బాధ కొంత మీకు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. అలాగే రేపటిలో కరెక్ట్ పర్సన్ అనే వ్యక్తి మీ చుట్టూతో ఉండి మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు నచ్చడము, ఆ సలహా ద్వారా మీరు ఏ పనిలోనైనా కానీ విజయాన్ని సాధించడం లాంటివి జరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో రేపటి రోజు చాలా గొప్ప లాభాలు గడించబోతున్నారు. అయితే రేపటి రోజు మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ పూజతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. అలాగే రేపటి రోజున అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని రేపటి రోజు మీరు పఠించడము, అలాగే బయటికి వెళ్లే ముందు అమ్మవారి యొక్క నామస్మరణ చేయడము మీకు రేపటి రోజున అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయం తెచ్చిపెట్టేలాగా ఉంటాయి. ముందు వినాయకుడిని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మీకు ఏదైనా మంచి కావాల్సిన సలహాలు, అలాగే మీకు సంబంధించిన విషయాలు ఏదైతే మీరు బాగా మానసికపరమైన ఒత్తిడికి గురవుతున్న విషయాలను ఆమెతో పంచుకోవడం ద్వారా వారి ద్వారా తీసుకున్నటువంటి సలహాలన్నీ కూడా రేపటి రోజు మీకు మనశ్శాంతిని ఇస్తాయి. అలాగే రేపటి రోజు తప్పు చేయకుండా కూడా శిక్ష అనుభవించినటువంటి ఒక నింద అనేది మీకు కలగబోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఈ తప్పు చేశారనేటువంటి నింద మీ మీద పడవచ్చు. అంటే అది ఆఫీసులో కావచ్చు, లేదంటే పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ మీరు చేయనటువంటి తప్పుకి మీరు శిక్షను అనుభవించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రతిదీ కూడా కళ్ళతో చూస్తుంది, చెవులతో వినది, ప్రతిదీ కూడా నిజం అని చెప్పేసి అనుకొని ఎదుటి మనిషిని యొక్క మనస్తత్వాన్ని, క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. కాబట్టి మీరు రేపటి రోజున కొంత కోపాన్ని తగ్గించుకోవాలి. నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారు కొంతమంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా కూడా మోస్తూ ఉంటారు. కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు. కాబట్టి అటువంటి కుటుంబంతో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు మీకు రకరకాలుగా లేనిపోని విషయాలు చెప్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా కంటే కొంచెం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకి కొంచెం మీరు దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులు ఇక రేపటి రోజు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటను కూడా మీరు గౌరవిస్తారు. అలాగే సోదరీ వర్గం నుండి కూడా మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి లోపాలు కానీ అవి కూడా రేపటి రోజు సరిచేసుకుంటారు. బంధాన్ని నిలబెట్టుకుంటారు. బంధానికి ఎక్కువగా ప్రార్థిస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క లక్ ఎలా ఉంటుందంటే అండి, దేని గురించి అయితే మీరు ఆ పని మీకు సక్సెస్ అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో కూడా కొంతైనా కానీ 1% అయినా కానీ అందులో మీకు లాభం రావటం కానీ, అందులో మీకు ఏదైనా కొత్తదనం కనిపించడం కానీ జరుగుతుంది. తిరిగి మరలా దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఈ విధంగా దానివల్ల మీకు ముందు రోజుల్లో మరింత అదృష్టం లాంటిది తప్పకుండా కలుగుతుంది. మంచితనమే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ విషయంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఇక అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటారు. ఉన్న దాంట్లో జీవిస్తూ సంతోషంగా ఉంటే లేనిపోని ఆశతో, అంటే మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళని చూసి మేము ఇది కొనాలి అది కొనాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి మీకు చాలా అంటే చాలా మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ అలాగే ఉపయోగించుకుంటూ తెలివితో ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగేటువంటి తెలివితేటలు మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి. మీ సొంతం అని కూడా చెప్పుకోవాలి. ఎంతోమంది ఉంటారండి, కానీ అందరూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపలేరు కదా. కానీ ఏంటంటే మీరు మాత్రము లైఫ్ని చాలా పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టాలెంట్ అనేది మీకు ఎక్కువగా ఉంది. మరి ఈ విషయంలో రేపటి మీరు ఎస్ అనేటువంటి వ్యక్తితో మీకు ఉన్నటువంటి పరిచయం అనేది మీకు మరింత ఎక్కువగా రెట్టింపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా
మీకు మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆ వ్యక్తి అనేవారు ప్రధాన పాత్రనైతే పోషిస్తారు. ఇక వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఆర్థిక పరంగా కూడా అన్ని రంగాల వారికి కూడా చెందిన వారికి రేపటి రోజున సానుకూలమైన మిశ్రమ ఫలితాలు అయితే మీ జాతకంలో కనిపిస్తున్నాయండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.